గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హై ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. అయితే ఇవి టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై సెల్ రికమెండేషన్ అయితే కాదు. మీరు కామెంట్స్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఆ స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇవి ఓన్లీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఇక్కడ మీరు అడిగిన ఈ వీడియోలో కామెంట్స్ రూపంలో అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ టెక్నికల్ లెవెల్స్ ఫర్ న్యూలాండ్ ల్యాబొరేటరీస్ ఒకటి అడిగారు. తర్వాత గార్వేర్ హైట్ ఈ 2 స్టాక్స్. తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి, దెన్ బిఈఎంఎల్, తర్వాత కొంచెం 2-3 స్టాక్స్ అన్నది మనం ప్రతిరోజు 1 or 2 స్టాక్స్ చెప్తానే ఉన్నాం. ఎంటార్ టెక్నాలజీస్, వీటికి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ న్యూలాండ్ ల్యాబొరేటరీస్. ఇది న్యూలాండ్ ల్యాబొరేటరీస్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ ట్రెండ్ వైజ్ గా ప్రాబ్లం ఏం లేదు, అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతానే ఉంది మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లో కూడా. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ హైయర్ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇదంతా మనకి సప్లై లెవెల్. ఈ సప్లై లెవెల్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసి కొంత పుల్ బ్యాక్ ఇస్తా ఉంది. అయితే ఇక్కడ డీసెంట్ ర్యాలీ, చిన్న పుల్ బ్యాక్, తర్వాత కన్సాలిడేషన్, ర్యాలీ. ఇది ట్రెండ్ వైజ్ గా అప్ ట్రెండ్ లో అవుతుంది. కాబట్టి చిన్న చిన్న కరెక్షన్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఆ కరెక్షన్స్ వచ్చినప్పుడు మనకి ఆపర్చునిటీ. ఇక్కడ ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో 18,434, ఇది ఎగ్జాక్ట్లీ మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ ర్యాలీ చిన్న పుల్ బ్యాక్ తర్వాత ఎక్స్టెండ్ కావచ్చు. వన్స్ ఇది ఎక్స్టెండ్ అయితే, ర్యాలీ ఎక్స్టెండ్ అయితే మనకి హైయర్ లెవెల్లో ఎక్కడికి కూడా ఒక సప్లై జోన్ అనేది లేదు. ఇమీడియట్ గా మనకి రెసిస్టెన్స్ 19,700 ఆర్ 20,000 లెవెల్ దగ్గర మాత్రం కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. బట్ ఈ వేవ్ కంటిన్యూ అయితే మాత్రం మనకి 20,800 ఆర్ 21,000 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు. ఒక చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే లాస్ట్ ట్రేడింగ్ ది లో ఏదైతే ఉందో 18,030, ఇది బ్రేక్ అయ్యి కిందకి వస్తే మాత్రం మళ్ళీ ఈ కన్సాలిడేట్ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ లోకి వచ్చి ఇంకా కొన్ని రోజులు కన్సాలిడేట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్స్ చూసుకోవాలి, మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ కన్సాలిడేషన్ జోన్ కి అప్పర్ ఎడ్జ్ కొంచెం పైకి వెళ్ళొచ్చు. మనం అరౌండ్ 17,500 ఆ ప్రాంతంలో 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. మనకి ఇప్పుడు 2 స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఇప్పుడున్న లెవెల్ 18,400 తర్వాత 18,030, ఇవి 2 స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా మన దగ్గర స్టాక్ ఉంటే కంటిన్యూస్ గా హోల్డ్ చేసుకోవచ్చు. లోయర్ లెవెల్ కి వచ్చినప్పుడు కొంచెం బయింగ్ ఆపర్చునిటీ కోసం కూడా చూడొచ్చు ఈ స్టాక్ లో. ఇది న్యూలాండ్ ల్యాబొరేటరీస్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, మీరు అడిగిన స్టాక్ ఏది కూడా. ఇది గార్వేరా హైటెక్ ఫిలిప్స్. ఇక్కడ మనం ఫండమెంటల్స్ ఏం చూడట్లేదు, కంపెనీ ఫండమెంటల్స్ ఎలాంటి పరిస్థితులు కూడా ఇక్కడైతే మనం ఏం చూడట్లేదు, ఓన్లీ టెక్నికల్ గా లెవెల్స్ మాత్రమే చూస్తాం. ఈ స్టాక్ బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. 6,970 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతా ఉంది. ఇక్కడ ఒక జోన్ కన్సాలిడేట్ అవుతా ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనకి ఒక చిన్న జోన్ లో కన్సాలిడేట్ అవుతుంది. ఇప్పుడు మనం జోన్ బ్రేక్అవుట్ కోసం చూడాలి. 7,165 ని అట్లా క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం దీంట్లో ఒక పెద్ద ర్యాలీ రావచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా కూడా ఎప్పుడైనా ఒక కన్సాలిడేషన్ అయ్యి ర్యాలీ ఇస్తే ఒక మంచి ర్యాలీస్ వచ్చేది ఈ స్టాక్ లో. ఇప్పుడు ఆల్ టైమ్ హైకి దగ్గరలోనే ఉంది, ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరే కొంత ప్రైస్ కన్సాలిడేట్ అవుతుంది. ఇప్పుడు లోయర్ ఎడ్జ్ చూద్దాం, 6,530. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి లోయర్ ఎడ్జ్ కి రావచ్చు. ప్రీవియస్ గా ఒక స్ట్రాంగ్ ర్యాలీ లాగా వెళ్ళిన ప్లేస్ ఇది 6,100. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు 7,160ని బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 700-800 రూపీస్ అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. అదే ఒక్కటి చూడాల్సింది, మనకి ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇస్తేనే దీంట్లో అప్ మూమెంటం కోసం చూడొచ్చు. స్టాక్ ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ 6,500 ఇది బ్రేక్ అయి కిందకి వస్తే 6,100. ఇన్ కేస్ ఎనీ రీజన్ ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం ఈ ప్రీవియస్ లోస్ ఏమన్నాయి 5,000 ఆ లెవెల్స్ కూడా డౌన్ సైడ్ కి రావచ్చు. స్టాక్ ఉంటే ఉంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మీరు అడిగిన స్టాక్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది ట్రెండ్ వైజ్ గా కొంచెం వీక్ ట్రెండే ఉందండి. ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్రెండ్స్ పర్వాలేదు, ఒక కన్సాలిడేట్ అవుతుంది అనుకోవచ్చు, కానీ బట్ ఓవరాల్ గా మాత్రం వీక్నెస్ కనపడుతుంది. ఇందులో ఒక ఫాలింగ్ ట్రెండ్ లైన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి. ఇది ఫాలింగ్ ట్రెండ్ లైన్.
సో ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా కొంత కన్సాలిడేటే కావచ్చు. ప్రీవియస్ గా ఒక మంచి బేసింగ్ ఫామ్ అవుతా ఉంది ఇక్కడ అరౌండ్ 220 అండ్ 230 లెవెల్స్ దగ్గర. సో ఇప్పుడున్న సెనారియోలో కొంచెం లాంగ్ టర్మ్ విజన్ ఉంటే మాత్రం కొంచెం అప్ సైడ్ కోసమే చూడొచ్చు. అదే ట్రేడింగ్ పరంగా చూసినప్పుడు మాత్రం ఇప్పుడు పెద్దగా దీంట్లో ట్రేడ్ ఆపర్చునిటీ అయితే కనపడట్లేదు. ఒకటి స్టాక్ మన దగ్గర ఉంటే ఒకవేళ 220ని బ్రేక్ చేసి దానికన్నా కిందకు వెళ్తే మాత్రం మనం బయటకు వచ్చేయటమే బెటర్, ఎందుకంటే వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. సో మనం ఈ స్టాక్ లో యావరేజింగ్ లాంటివి కూడా చేయకపోవటమే ఉత్తమం అనిపిస్తుంది. అయితే నిన్న లాస్ట్ ట్రేడింగ్ డేలో ఏదో గ్యాప్ ఓపెన్ అయిందో అది సస్టైన్ కాలేదు, మళ్ళీ డౌన్ కే క్లోజ్ అయింది. ఒక్కటి ఏంటంటే దీంట్లో ఒక ర్యాలీ లాంటిది రావాలంటే ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ దగ్గరే 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో అవి రెండు పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. సో ఇట్లా లెవెల్స్ చూసుకోవాలి దీంట్లో కూడా. ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. నెక్స్ట్ అడిగిన స్టాక్ చూద్దాం. ఇది ఎంటార్ టెక్నాలజీస్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ఒక్కటి కొంచెం హైయర్ లెవెల్లో మాత్రం ఒక స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ లాగా కనపడుతుందండి. అంటే ర్యాలీ కంటిన్యూస్ గా ర్యాలీ చూసాం మనం. ఇక్కడ చూస్తే ఇది మార్చ్ 2026 లో 3400 ఉన్న స్టాక్ మనకి ఇప్పుడు ప్రీవియస్ హై తీసుకుంటే 8300. ఒక స్ట్రాంగ్ ర్యాలీ, చాలా తక్కువ టైంలో ఇంత పెద్ద ర్యాలీ వచ్చింది. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఈ లో ఏదైతే ఉందో ఇది కొంచెం సపోర్ట్ ప్రైసే 6100. ఇప్పుడు మనం గమనించాల్సింది ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి కొంచెం మూమెంట్ రావాలి. మళ్ళీ షార్ప్ మూవ్ వస్తే మాత్రం పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ కొంత కన్సాలిడేట్ కావాలి. ఒక మేబీ అట్లీస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ అని, కానీ ఈ ప్రైస్ రేంజ్ లో ట్రేడ్ కావాలి. 6046 దగ్గర ట్రేడ్ అయింది అది. ఓకే, మేబీ అరౌండ్ 6000 అనుకోవచ్చు డౌన్ సైడ్ లో. 6000 నుంచి 6500 ఆ మధ్యలో ఈ రేంజ్ లో ఎక్కువ రోజులు కన్సాలిడేట్ అయితేనే దీంట్లో అప్ మూమెంట్ రావచ్చు. లేకపోతే మాత్రం ఇది బ్రేక్ అయితే ఒకవేళ 6046 ఇప్పుడు ఐ థింక్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఉండొచ్చు. సో అది బ్రేక్ అయి కిందకు వచ్చింది ఆల్రెడీ. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇంకా ఫర్దర్ గా వీక్నెస్ వస్తే మాత్రం ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది మనకి. ఈ గ్యాప్ ఏరియా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. సో ఈ గ్యాప్ ఏరియా వచ్చి 4667 నుంచి 4400 మధ్యలో గ్యాప్ ఉంది. అయితే ఒకవేళ ఈ స్టాక్ లో ఏదైనా ఫుల్ బ్యాక్ ఇచ్చి కొంచెం బాగా డౌన్ అయితే మాత్రం ఈ జోన్ మనకి ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి చాలా అవకాశం ఉందండి. ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యుయేషన్ లో మనకి ఎలాంటి ఎంట్రీ పాయింట్ అయితే కనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు బాగా డౌన్ అయినట్టుంది. అండ్ లాస్ట్ ఈ ఫాల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి 20 DMA అండ్ 50 DMA అండ్ 10 DMA ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా కింద ఉంది. అండ్ 200 DMA మాత్రం చాలా కింద లెవెల్లో ఉంది. ఆల్మోస్ట్ 4300 ఆర్ 4250 ఆ లెవెల్స్ దగ్గర 200 DMA ఉంది. అండ్ దానికి దగ్గరలోనే మనకి గ్యాప్ ఏరియా ఉంది. కాబట్టి ఈ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ లాగా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీరు అడిగిన స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్. ఇవి ఏవి కూడా బై సెల్ రికమెండేషన్స్ కావు. ఇంకొకటి మీరు టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ఎలా ట్రేడ్ చేసుకోవాలి, అసలు టెక్నికల్ లెవెల్స్ ఎలా వస్తాయి, అదేవిధంగా ఈ గ్యాప్స్ ఏంటి, గ్యాప్ ఏరియాలో ఎలాంటి ఆపర్చునిటీస్ రావచ్చు, ఏ టైప్స్ ఆఫ్ గ్యాప్స్ ఉంటాయి, అండ్ టెక్నికల్ గా పారామీటర్స్ ఏంటి, మూవింగ్ యావరేజెస్ కావచ్చు, లేకపోతే ఇండికేటర్స్ ని ఎలా వాడాలి, స్టాక్ సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలి, ఫండమెంటల్ గా ఏం చూడాలి స్టాక్స్ లో, మెయిన్ గా ఫండమెంటల్స్ లో ఏం తెలుసుకోవాలి మనం, అసలు స్టాక్ ని ఫండమెంటల్ గా అనాలిసిస్ చేస్తే ఎలాంటి పారామీటర్స్ చూడాలి, ఏం తెలుసుకోవాలి, మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, ఇవన్నీ కూడా మీరు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ 3rd August నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లేకుండా మాత్రం ఎలాంటి ఆప్షన్స్ లో ట్రేడ్ చేయకండి. మీరు ఆప్షన్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, ఆప్షన్స్ లో స్ట్రైక్ ప్రైస్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, డెల్టా, గామా, థీటా ఇట్లాంటివన్నీ ఎట్లా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ బ్యాచ్ 3rd August నుంచి స్టార్ట్ అవుతుంది. ఆప్షన్సే కాదు, మొత్తం స్టాక్ మార్కెట్ ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఎవ్రీథింగ్ మీరు నేర్చుకోవచ్చు. 100 days ఉంటుంది ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ లో మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్ వచ్చి 57,100. సో ఈ లెవెల్ కన్నా